హాయ్ ఫ్రెండ్స్, చైత్ర నవరాత్రులు లేదా శరణ్ నవరాత్రులలో 6వ రోజున మనం ఆరాధించే అత్యంత తేజోవంతమైన శక్తి స్వరూపం కాత్యాయని దేవి. పురాణాల ప్రకారం కాత్యాయనుడు అనే ఒక గొప్ప మహర్షి ఆ ఆదిపరాశక్తిని తన కుమార్తెగా జన్మించడం కోసం కఠోరమైన తపస్సు చేయగా ఆ మహర్షి యొక్క భక్తికి మెచ్చిన ఆ దేవి ఆయనకు పుత్రికగా జన్మిస్తానని వరం ఇస్తుంది. అదే సమయంలో మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు దేవతలను హింసిస్తూ స్వర్గాన్ని ఆక్రమించుకున్నప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ కోపాన్ని తేజస్సు రూపంలో బయటకు వదిలారు. ఆ త్రిమూర్తుల మరియు ఇతర దేవతల శక్తులన్నీ కలిసి ఒక అద్భుతమైన స్త్రీశక్తిగా అవతరించాయి. ఆ శక్తి ఆశ్వీజ కృష్ణ చతుర్దశి నాడు కాత్యాయన మహర్షికి పుత్రికగా జన్మించి శుక్లపక్ష సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకొని విజయదశమి నాడు మహిషాసురుడిని వధించింది. కాత్యాయన మహర్షి పుత్రికగా జన్మించింది కాబట్టి ఈమెకు కాత్యాయని అనే పేరు వచ్చింది. అంతేకాక యోగశాస్త్రం ప్రకారం కూడా నవరాత్రులలో 6వ రోజున సాధకుని మనసు 2 కనుబొమ్మల మధ్యలో ఉండే ఆజ్ఞాచక్రంలో స్థిరపడుతుంది. ఈ చక్రం జ్ఞానానికి, అంతర్దృష్టికి కేంద్రమని చెబుతూ ఉంటారు. అందుకే సాధకుడు ఈ స్థితిలో కాత్యాయి దేవిని ఆరాధిస్తే తనను తాను దైవానికి పూర్తిగా సమర్పించుకోగలుగుతాడు. అంతేకాక కాత్యాయని దేవి మహిషాసుర మర్దినిగా మారడానికి ముందు తీసుకున్న రూపం కాబట్టి జీవితంలో అడ్డంకులను మరియు శత్రువులను జయించడానికి అవసరమైన శక్తిని ఈ రోజే పొందాలి అని చెబుతారు. అలాగే గోపికలు శ్రీకృష్ణుడిని భర్తగా పొందాలని యమునా నది తీరంలో ఈ కాత్యాయని దేవిని పూజించినట్లు భాగవతం చెబుతుంది. అందుకే వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారు 6వ రోజున కాత్యాయని దేవిని పూజించడం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.